హాయ్ నమస్తే, దిస్ ఇస్ పావని. వెల్కమ్ టు మనోనేత్రం. బాడీ షేమింగ్ నిజంగా బాధపడాల్సిన విషయం, అందరూ పట్టించుకోవాల్సిన విషయం. వేరొకరి శరీరాన్ని, ఆకారాన్ని, రూపాన్ని చూసి హేళన చేయడం, చిన్నపుచ్చడం నిత్యం ప్రతి చోట జరుగుతూ ఉంటుంది. దురదృష్టవశాత్తు ఇది మన సమాజంలో చాలా కాలంగా భాగమైపోయింది. హాలీవుడ్లో ఓప్రా విన్ఫ్రే, బిల్లీ ఐలిష్ లాంటి బిగ్ షాట్స్ మొదట మన దేశంలో టాప్ బాలీవుడ్ హీరోయిన్స్, ఇన్ఫ్లుయెన్సర్లకు ఎంతమంది ఓపెన్గా మాట్లాడినా ఈ సమస్యల్లో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు. బాడీ షేమింగ్ అనేది రొటీన్ లైఫ్లో భాగమైపోయింది. బాడీ షేమింగ్ వల్ల వచ్చే సమస్యలు, బాడీ షేమింగ్ను ఎలా ఎదుర్కోవాలో తెలియజేయడానికి వైకే టీవీ స్టూడియోకి ప్రముఖ సైకాలజిస్ట్ ప్రవీణ మనతో ఉన్నారు. మేడంని అడిగి బాడీ షేమింగ్ సమస్య గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. అసలు బాడీ షేమింగ్ అంటే ఏంటి మేడం? బాడీ షేమింగ్ అంటే అవతలి వ్యక్తి మన గురించి వ్యంగ్యంగా, హేళనగా మాట్లాడడం. సో ఇది డైరెక్ట్గా అవ్వచ్చు, ఇండైరెక్ట్గా అవ్వచ్చు, ఒక హ్యూమర్ సెన్స్గా కూడా మాట్లాడవచ్చు. డైరెక్ట్గా ఇన్ ద సెన్స్, డైరెక్ట్గా నువ్వు నల్లగా ఉన్నావు, తెల్లగా ఉన్నావు, లావుగా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు అని ఇలా మాట్లాడడం. ఇండైరెక్ట్గా అంటే కంపేర్ చేయడం, అవతలి వాళ్ళతో వాళ్ళలాగా స్లిమ్ అవ్వు, వాళ్ళలాగా నువ్వు ఇలా మారు అని మాట్లాడడం. అలాగే హ్యూమర్గా కొంతమంది కామెడీగా జస్ట్ కిడింగ్ యార్ అనేసి వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటివి బాడీ షేమింగ్ కిందకి వస్తుంటాయి. అసలు మన దగ్గర ఎందుకు ఇంత ఎక్కువగా ఉంటుంది? మన దగ్గర అంటే ఇండియాలో ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ సొసైటల్ నార్మ్స్, సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ అవ్వచ్చు, అన్రియలిస్టిక్ ఒక స్టాండర్డ్స్ అవ్వచ్చు, ఇలాంటివి మన దగ్గర ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం పాతకాలం నుంచి చూస్తూ ఉంటే అమ్మాయి ఎలా ఉండాలి అని అంటే చక్కగా అందంగా ఉంది అంటే తెల్లగా ఉండాలి, నల్లగా ఉండకూడదు, లావుగా ఉండకూడదు, బొద్దుగా ఉండకూడదు, సన్నగా నాజుగ్గా ఉండాలి అని చూపించడం. అలాగే అబ్బాయిలు అయితే ఒక మంచి హైట్ ఉంటే చక్కగా పౌరుషం ఉన్నాడు, చక్కగా బాగున్నారు అని చెప్పడం. ఇలాగా ఒక మంచి బాడీ మజిల్ ఉంటే మెన్స్ని అలాగా, గర్ల్స్ని ఇలాగా వాళ్ళు ఒక స్టాండర్డైజ్గా చూపిస్తూ రావడం వల్ల ఈ బాడీ షేమింగ్ అనేది ఎక్కువ అవుతూ వస్తుంది. అలాగే సొసైటీల్లో ఇంకేలాగంటే మనము చూసుకుంటూ వస్తే సినీ ఫీల్డ్ అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, మీడియా అవ్వచ్చు, లేదా మనం పెరిగినటువంటి వాతావరణం అవ్వచ్చు, ఇలాంటి అన్ని చోట్ల అందం అంటే ఒక డెఫినేషన్ ఇచ్చేసారు. అమ్మాయిలకి అందం అంటే తెల్లగా ఉంటేనే అందం, నాజుగ్గా ఉంటేనే అందం. చూస్తుంటాం సినిమాస్లో హీరోయిన్ అంటే చక్కగా నాజుగ్గా తెల్లగా ఉంటే హీరోయిన్గా పనికొస్తారు. జెంట్స్ అయితే అదే హీరోస్ అయితే మంచి మజిల్ ఉండాలి, జిమ్ బాడీ ఉండాలి, హైట్ ఉండాలి, ఇలా చూపిస్తూ ఉంటారు. సో ఇలాంటివి చేయడం వల్ల మన సొసైటీలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. సో ఫస్ట్ నుంచి ఇది ఒక ట్యాగ్ లాగా మారిపోతుంది. ఫస్ట్ నుంచి దీని మీద ఎక్కువగా అవేర్నెస్ లేకపోవడం, అలా లేకపోవడం వల్ల జరుగుతూ వస్తుంది. బాడీ షేమింగ్ వంటి సమస్యలకి ఒక చిన్న కామెంటే కారణం అంటారా? అంతే కదండి. ఇప్పుడు మనం చాలామందిని చూస్తూ ఉంటాం, సెలబ్రిటీసే కావచ్చు, అంతెందుకు మైకేల్ జాక్సన్, విరాట్ కోహ్లీ గారు, సమంత గారు, అనుష్క గారు, ఈవెన్ చాలామంది సెలబ్రిటీస్ ఒక చిన్న కామెంట్ వాళ్ళు ట్రోల్ చేస్తూ వస్తూ ఉంటారు. లావుగా ఉన్నారనో, లేకపోతే ఇంకా ఏదో దేంతో బాధపడుతున్నారనో, లేదా సన్నగా ఉన్నారు, నువ్వు మనిషివేనా, అసలు దీనికి యూజ్ అవుతావా అని ఇలాంటి మాటలు చాలా చాలా అగ్లీ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఆ కామెంట్స్ వల్ల వాళ్ళు దాన్ని చాలా లోతుగా తీసుకొని వాళ్ళ బాడీ ఇమేజ్ని వేరేలాగా చూసుకోలేక దానికోసం ఎన్నో సర్జరీస్ చేసుకొని వాళ్ళని వాళ్ళు మార్పు చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగి విఫలమైన వాళ్ళు కూడా ఉన్నారు. సో మైకేల్ జాక్సన్ గారిని తీసుకుంటే ఆయన చైల్డ్హుడ్లో జరిగినటువంటి కొన్ని ట్రామాటిక్ ఇన్సిడెంట్స్, వాళ్ళ ఫాదర్ చేసినటువంటి బ్లేమింగ్, సోషల్గా తను పడ్డటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఆయన బాడీ మీద ఉన్నటువంటి ఆ తెల్ల మచ్చలు ఉన్నాయి, వైట్ ప్యాచెస్, బొల్లి మచ్చలని, వాటి కోసం ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఫేషియల్ ఫీచర్స్ని చేంజ్ చేసుకోవడానికి ఎన్నో సర్జరీస్కి వెళ్ళి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ని కూడా అనుభవించి ఉన్నారు ఆయన. ఆ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఆయన బాడీని ఎప్పుడు ఫుల్లీ కవర్గా ఉంచేవారు. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఆయనకు గ్లౌజెస్ వేసుకుంటే ఎప్పుడు అలా ఉండడం, ఫుల్ కవర్ చేసుకుని ఉండడం, బాడీ బయటికి కనబడితే నన్ను షేమ్ చేస్తారేమో అనుకోవడం, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఇలాంటి బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ అనే సమస్యతో ఆయన బాధపడ్డట్టు తెలుస్తుంది. బాడీ షేమింగ్ వల్ల ఎలాంటి మానసిక సమస్యలు వస్తాయి అంటారు? బాడీ షేమింగ్ అనేది మనం ఒక చిన్న మాటే అనుకుంటాం, కానీ అది పడే వాళ్ళకి ఎంత లోతుగా వెళ్తుందంటే వాళ్ళని చాలా చాలా బాధ పెడుతుంది. చిన్నప్పుడు జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్, ఇందాక చెప్పుకున్నట్టు ఆ చిన్న ఇన్సిడెంటే కావచ్చు, కానీ వాళ్ళ జీవితంలో ఎదుగుతున్న కొద్దీ అది పెద్ద ట్రామాగా ఎలివేట్ అవుతూ ఉంటుంది. అలాగే ప్రతి విషయంలో అది అడ్డుపడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటేనండి, నేను క్యాన్సర్ పేషెంట్స్తో వాలంటరీగా వర్క్ చేస్తూ ఉంటాను, కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాము. సో అక్కడ
పేషెంట్స్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వాళ్ళతో కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ అంటే చాలామంది కీమోథెరపీ తీసుకుంటూ ఉంటారు. సో ఆ కీమోథెరపీ వల్ల హెయిర్ లాస్ జరుగుతూ ఉంటుంది. సో ఆ హెయిర్ లాస్ జరిగినప్పుడు వాళ్ళు బయటికి రావడానికి, అద్దంలో తమను తాము చూసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళు ఆ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది చాలా డౌన్ అయిపోతుంది. ఎంతగా అంటే బయటికి వచ్చి వాళ్ళు నలుగురిలో కలవడానికి, ఫ్యామిలీ ఫంక్షన్స్ అవ్వచ్చు, సొసైటీలుగా అవ్వచ్చు, వాళ్ళు కలవలేకుండా ఉంటారు. ఫొటోస్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక కేస్ స్టడీ, నేను చూసిన కేస్ స్టడీ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడ్డటువంటి ఒక 40 years లేడీ. సో ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్ అంటే పోస్ట్ అయిన తర్వాత బ్రెస్ట్ రిమూవ్ చేశారు. సో వాళ్ళ ఫ్యామిలీలో తనని సపోర్ట్ చేయాల్సింది పోయి, అంటే ఒక హస్బెండే బాడీ ఫీచర్స్ గురించి తనను హర్ట్ చేయడము, నువ్వు శారీ కట్టుకుంటే బాగుంటావా, నువ్వు ఇంటిమసీలో ఉన్న అసలు మన ఫిజికల్ రిలేషన్కి పనికొస్తావా, ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల తను అంతటి క్యాన్సర్ వ్యాధిని జయించి బయటపడింది. కానీ ఇంట్లో ఉన్నటువంటి ఒక చిన్న మాట గాయం వల్ల తనను తాను తీసుకోలేక చాలా చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయింది. బయట వాళ్ళకంటే కూడా హస్బెండ్ అలా అనడం అనేది ఇంకా ఎక్కువ వాళ్ళకి ప్రెషర్ తీసుకొస్తుంది పరిస్థితి. ఇలాంటి కేసెస్ చాలా చూస్తూ ఉంటాం. క్యాన్సర్ పేషెంట్స్ అనే కాదండి, ఇప్పుడు కాలిపోయిన గాయాలతో వచ్చిన వాళ్ళు ఉంటారు, రోడ్ యాక్సిడెంట్స్ అవ్వచ్చు, ఏదైనా అవయవం పోగొట్టుకున్న వాళ్ళై ఉండొచ్చు యాక్సిడెంట్స్లో. సో ఇలాంటి వాళ్ళందరినీ చులకనగా ఒక్కసారిగా ఏమనేస్తాం మనం? ఈవెన్ ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ చూస్తే, ఇందాక అన్నాను కదండి, ఇండైరెక్ట్గా మనము హేళన చేయడం అంటే వాళ్ళని చూసి అబ్బా అనడం, లేదా అయ్యో అనడం. ఇలా అనేసరికి మన ఎక్స్ప్రెషన్ కూడా వాళ్ళని ఎంతో బాధ పెడుతుంది. అది వాళ్ళ మీద వాళ్ళకు ఒక సెల్ఫ్ గిల్ట్ని తీసుకొస్తుంది, అసహించుకునేలా చేస్తుంది. మేము ఎందుకు ఇలా ఉన్నాం, అయిపోయాం. అది ఎంతటి మానసిక సమస్యకు దారితీస్తుందంటే వాళ్ళని వాళ్ళు అసహించుకుంటారు. సెల్ఫ్ ఎస్టీమ్ చాలా లో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, స్ట్రెస్కి లోన్ అవుతారు, యాంగ్జైటీ, అండ్ అలాగే కొంతమందిలో ఈటింగ్ డిజార్డర్స్ వస్తాయి. బులిమియా అని, యానోరెక్సియా అని, బింజ్ ఈటింగ్ అని, ఇలాంటి ఈటింగ్ డిజార్డర్స్కి వెళ్తూ ఉంటారు. అండ్ చాలామంది స్లీప్ డిజార్డర్స్కి లోన్ అవుతూ ఉంటారు. సో చాలా చాలా మానసిక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఒక మాటే కదా మనం అనేసాం అనుకుంటాం, తీసుకునే వాళ్ళకి చాలా లోతైంది. సో టీనేజర్లపై బాడీ షేమింగ్ అనేది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అంటారు? టీనేజర్లపైనే చాలా ఎక్కువగా ఉందండి. ఎందుకనంటే తాజా సర్వేల ప్రకారం కూడా చూస్తే మనము ఇండియాలో కానీ గ్లోబల్గా కానీ టీనేజర్స్ మీద ఈ బాడీ షేమింగ్ ఎక్కువగా ఉంది బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా. ఎందుకు అంటే టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలు సర్వీస్ ప్రకారం చూస్తే 70% ఏబో టీనేజ్లో ఉన్నటువంటి గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, వాళ్ళ బాడీ షేమింగ్ని బట్టి మెంటల్ డిజార్డర్స్కి గురవుతున్నారు. సైకలాజికల్ వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ఎందుకు ఇలా వస్తున్నాయి అంటే టీనేజ్లోకి వచ్చేసరికి వాళ్ళకి ఒక సెల్ఫ్ ఐడెంటిటీ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ ఏజ్లో వాళ్ళకి ఐడెంటిటీ ఫామ్ అవుతూ ఉంటుంది. చుట్టూ ఉన్నటువంటి పీర్స్ కావచ్చు, సొసైటీ కావచ్చు, వీటన్నిటి నుంచి చూస్తూ ఓకే ఇవి నామ్స్, ఇలా మనం ఉండాలి అని వాళ్ళుగా ఒక డెసిషన్ తీసుకుంటారు. ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల చుట్టూ ఉన్న వాళ్ళు ఏదైనా మాట అంటే, లావుగా ఉన్నావు, నువ్వు దీనికి పనికిరావు, లేకపోతే సన్నగా ఉన్నావు, వెరీ స్కిన్నీ బాడీ, ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల వాళ్ళు దాన్ని తీసుకోలేరు. ఆ తీసుకోలేకపోవడం వల్ల ఆ చిన్న ఏజ్లో వాళ్ళు, జెంట్స్ అయితే జిమ్స్కి వెళ్ళడము, ఎక్కువ టైం జిమ్లో ఉండడము, అమ్మాయిలు అయితే అసలు తిండి తగ్గించేస్తారు మొత్తం కంప్లీట్గా. వేరే వేరే ట్రీట్మెంట్స్కి వెళ్ళడము, స్కిన్ ట్రీట్మెంట్స్కి, ఎక్కువగా షాపింగ్ చేస్తూ ఉండడము, అంటే బ్యూటీ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, క్లోతింగ్ కావచ్చు. వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ ఎక్కడ దెబ్బతింటుందో, ఒక బాడీ ఇమేజ్ని నేను డెవలప్ చేసుకోలేమో, అవతల వాళ్ళు అన్నది నిజమేనేమో అన్న ఒక సెల్ఫ్ బ్లేమింగ్కి వెళ్ళిపోయి చాలా చాలా సమస్యలు ఇరుక్కుంటున్నారు. ఈ టీనేజ్లోనే ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రతిదీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, వీటిల్లో ఏమున్నాయండి, మనము ఫిల్టర్ లేకుండా ఒక ఫోటో దిగలేకపోతున్నాం. ఇప్పుడు ఒక సర్వే ప్రకారం చూస్తే, అండ్ దట్ టు లాస్ట్ ఇయర్ అనుకుంటా హైదరాబాద్లో జరిగిన ఒక ఇన్సిడెంట్, ఒక సైకాలజిస్ట్ దీన్ని చెప్పారు. ఒక అమ్మాయి డిప్రెషన్తో వచ్చింది. తను ఎందుకంత డిప్రెస్ అయ్యింది అని అంటే, తన సెల్ఫీలకి లైక్లు తగ్గిపోయినాయి. తను సెల్ఫీస్ కూడా ఎలా తీసుకునేదంటే, రోజుకు వచ్చేసరికి ఒక 200 సెల్ఫీస్ ఫిల్టర్తో, వితౌట్ ఫిల్టర్ షీ వోంట్ టేక్. సో అలా తీసుకోవడం అలవాటు అయిపోయిన అమ్మాయి ఆ లైక్లు తగ్గిపోయిన తర్వాత తన ఫొటోస్ తీయడం మానేసింది. ఆ తర్వాత తనని తాను అద్దంలో చూసుకున్నప్పుడు, నేనేనా, ఫిల్టర్ లేకుండా ఉన్నది నేనేనా, నాలో ఇంత ఉందా, నేను బాగాలేను, నన్ను అందుకని అందరు లైక్ చేయట్లేనని తన సెల్ఫ్ డెస్ట్రాయ్ స్టార్ట్ చేసుకుంది. సో ఇలాంటివి చాలా చాలా జరుగుతూ ఉంటాయి. ఈవెన్ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది చాలా లో అయిపోయిన పిల్లలు సూసైడ్స్ కూడా వెళ్తున్నారు. చాలామంది టీనేజ్ అమ్మాయిలు సర్జరీస్కి వెళ్ళడము, స్కిన్ ట్రీట్మెంట్స్ కోసం వెళ్ళడము, ఎక్కువగా స్కిన్ ప్రొడక్ట్స్ షాపింగ్ చేయడము, ఏవేవో ట్రై చేయడము, ఫేస్ని ఇంకా చాలా పాడు చేసుకోవడం జరుగుతున్నాయి. ఇలాంటి విషయాలు. అలాంటి వాళ్ళకి థెరపీ యూస్ అవుతుందా?
థెరపీ అంటే వాళ్ళలో ఉన్నటువంటి లక్షణాలు ముందుగా గుర్తిస్తే థెరపీస్ చేసి వాళ్ళని కొంతవరకు మనకు తీసుకురావచ్చు, ఖచ్చితంగా తీసుకురావచ్చు. క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారా? క్యూర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కేస్ స్టడీ అదే చెప్తున్నాను కదండి, ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ గురించి చెప్పాను. అలాగే రీసెంట్గా వచ్చినటువంటి ఒక కేస్ స్టడీ, బీటెక్ చదువుతున్న అమ్మాయి, తనకేంటంటే హెయిర్ కొంచెం తక్కువగా ఉంది. ఆ అమ్మాయి హెయిర్ తక్కువగా ఉండడం వల్ల కాలేజ్లో ఉన్నటువంటి పీర్ గ్రూప్స్ తనని వెక్కిరిస్తారేమో అన్న డౌట్తోని, జస్ట్ సెల్ఫ్ డౌట్తోని కాలేజ్కి వెళ్ళడం మానేసింది. ఆఫ్టర్ టేకింగ్ కౌన్సిలింగ్స్ తన మీద తనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. తన గురించి తన స్ట్రెంగ్స్ ఏంటో డెవలప్ చేసుకుంది. తన బాడీ ఇమేజ్ తను ఎలా చూసుకోవాలో తన ఒక పర్సెప్షన్ని చేంజ్ చేసుకోగలిగింది. ఇలాంటి కేసెస్ చాలా ఉంటాయండి. ఓకే, సో ఎవరైనా బాడీ షేమింగ్ చేస్తే ఆ వ్యక్తి ఏ విధంగా స్పందించాలి? ఎవరైనా మనల్ని ఒకవేళ బాడీ షేమింగ్ చేశారనుకోండి, అవతల వ్యక్తి మనకు బాగా తెలిసిన వ్యక్తి అయితే డైరెక్ట్గా అనేయచ్చు. లేదు బాగా ట్రాల్ చేస్తున్నారు, ఎక్కువగా అనిపిస్తున్నారు, మనం ముందు బౌండరీ సెట్ చేసుకోవాలి. మన బౌండరీస్ ఎలా ఉండాలి, అవతల వ్యక్తి మనల్ని ఎంతవరకు మాట అనొచ్చు, ఆ బౌండరీ అనేది సెట్ చేసుకోవాలి. ఒకవేళ అంటున్నప్పుడు డైరెక్ట్గా మనం వాళ్ళని అనేయాలి, దిస్ ఈజ్ మై బౌండరీ, నేను ఎలా ఉన్నానో నన్ను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నన్ను ఇలా అనొద్దు. అండ్ ఈవెన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఐశ్వర్య రాయ్ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, అందాల ఊర్వశి అని చెప్పేసి ఇలాంటి చాలా ఉన్నాయి. అండ్ తను మిస్ వరల్డ్. సో ఆవిడ ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం చబ్బీగా అయ్యారు. తనని ట్రాల్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తను దాన్ని బేర్ చేయలేక తను ఓపెన్గా వచ్చి చెప్పారు, నేను ఒక మదర్ని, నేను ఒక బొమ్మని కాదు, ఒక అమ్మని అయ్యాను, మీ అందరి కోసం కాదు, నా కోసం నేనున్నాను, నా బాడీని నేను ప్రేమిస్తున్నాను. ఇలాంటి ఇన్సిడెంట్స్లో మన సెలబ్రిటీస్ని చాలామందిని చూసాం. అండ్ ఈవెన్ మన సొసైటీలో చాలామంది మన చుట్టూ ఉన్నవాళ్ళు చూడండి, ఒక అంగవైకల్యంతో ఉన్నవాళ్ళు, డిజార్డర్తో ఉన్నవాళ్ళు, సంథింగ్ డిజేబిలిటీతో ఉన్నవాళ్ళు, వాళ్ళని యాక్సెప్ట్ చేసి వాళ్ళలో ఉన్న లోపాన్ని వాళ్ళు ఎప్పుడూ తక్కువగా చూసుకోరు. చాలామంది ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం బాలలత గారు ఉన్నారు, మనకి మంచి మోటివేషన్ ఇస్తుంటారు, ఐఏఎస్ క్లాసెస్ చెప్తూ ఉంటారు. చాలామంది మనం చాలా చూస్తుంటామండి. అలాంటి వాళ్ళ లోపాన్ని ఎక్కువగా చూడరు. మనం ఏం చేయగలం అంటే, ఎలా వచ్చింది వాళ్ళకి అది, వాళ్ళ శరీరాన్ని వాళ్ళు ప్రేమించగలుగుతున్నారు అంటే ముందు మనం మనల్ని యాక్సెప్ట్ చేయాలి. ఎలా ఉన్నామో మనం యాక్సెప్ట్ చేయాలి. అందం అనేది బయటికి కనబడే రూపం కాదు, మనలో ఉన్న వ్యక్తిత్వం, విలువలు ఇలాంటివి. సో ఇది మనం ఎలివేట్ చేసుకోవాలి. మనలో ఉన్న శక్తి ఏంటి, దాన్ని ఎలివేట్ చేస్తూ బయటికి సాగుతూ ఉండాలి. పేరెంట్స్ పిల్లల బాడీ ఇమేజ్ని మెరుగుపరచడానికి ఏ విధంగా వాళ్ళు హెల్ప్ చేయాలి? ఖచ్చితంగా ఫస్ట్ పాత్ర పేరెంట్సే ఉంటుందండి. ఎందుకంటే ఎక్కువగా పిల్లలు గడిపేది స్కూల్లో, తర్వాత ఇంట్లోనే. సో ఇంట్లో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే, పేరెంట్స్ చిన్నప్పటి నుంచి కూడా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నాన్న బుజ్జిగా లావుగా బొద్దుగా బాగున్నావురా అని అంటారు, లేకపోతే సన్నగా ఉన్నావురా అని అంటారు, లేకపోతే వాళ్ళ సిబ్లింగ్స్తోని వాళ్ళని కంపేర్ చేస్తూ ఉంటారు. తనలాగా స్లిమ్ అవ్వు, లేకపోతే కజిన్స్ చూడు వాళ్ళలాగా నువ్వు ఉండు, వాళ్ళలాగా తయారవ్వు, కంపారిజన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళకి ఏమవుతుంది, లో సెల్ఫ్ ఎస్టీమ్ వస్తుంది, ఒక గిల్ట్ ఫీల్ వస్తుంది, జెలసీ వస్తుంది, కొంతమందికి ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో పేరెంట్స్ అనేవాళ్ళు కంపారిజన్ చేయకూడదు. పిల్లలు ఎలా ఉన్నా, వాళ్ళకి ఎలాంటి డిజేబిలిటీ ఉన్నా, వాళ్ళు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఎలాగున్నా, నాన్న నువ్వు యూనిక్, యు ఆర్ ద యూనిక్ పర్సన్, నీకున్నటువంటి బాడీ అనేది యూనిక్, నీలా ఎవరు లేరు, నిన్ను నువ్వు లవ్ చేయి, నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేయి. సెల్ఫ్ లవ్ని చిన్నప్పటి నుంచి డెవలప్ చేయాలి. అండ్ మెయిన్ థింగ్, ఈ బ్లేమింగ్ చేసేవాళ్ళు, ఈ బాడీ షేమింగ్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఎంపతి ఉండదండి. దీనికి సైకలాజికల్ రీజన్ కూడా తీసుకుంటే ఏంటంటే, వాళ్ళకి ప్రొజెక్షన్ చేస్తూ ఉంటారు. వాళ్ళలో ఉన్నటువంటి అసంతృప్తికరమైనటువంటి భావాలని అవతల వాళ్ళని వెక్కిరించడం ద్వారా సాటిస్ఫై చేసుకుంటారు. ఇది సైకలాజికల్ రీజన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అవతల వాళ్ళని ఏదో అన్న తర్వాత అంటే ఇది వాళ్ళు పడి ఉన్నారు, ఇలా అంటున్నారంటే వాళ్ళకు కూడా ఏదో మానసిక వేదన ఉంది లోపల, దాన్ని బయటపడలేక వీళ్ళు ఇలా చూపిస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు కండిషన్ చేసుకుంటారు. ఎవరు, ఇప్పుడు మనం పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, పేరెంట్స్ ఏంటంటే కండిషన్ చేస్తూ ఉంటారు. కండిషనింగ్ ఎలాగా అంటే, తెల్లగా ఉంటేనే బాగుంటుంది, అందరిని నిన్ను యాక్సెప్ట్ చేస్తారు, అందరిని గౌరవిస్తారు, ఇలా ఉంటేనే బాగుంటుంది. మెయిన్ ఆడపిల్లలు పెళ్ళిళ్ళ విషయంలో ఏమవుతుంది, చాలా మంది ఇప్పుడు 30 years వచ్చిన పిల్లలు ఎందుకు దట్స్ ట్రూ. ఇప్పుడు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి కూడా ఆలస్యం ఎందుకు చేస్తున్నారంటే, వీ వాంట్ బిల్డ్ అవర్ సెల్ఫ్. ఎవరు మనల్ని రిజెక్ట్ చేయకూడదు. నువ్వు ఎలా ఉన్నావు, నీ బాడీ కలర్ టోన్ గురించి కానీ, కాంప్లెక్షన్, దేని గురించి నువ్వు రిజెక్ట్ అవ్వకూడదని ఆ అవేర్నెస్తోనే అమ్మాయిలు ఇప్పుడు మంచి పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. సో మ్యాట్రిమోనీ సైట్స్ కూడా చూసుకున్నా కూడా
అబ్బాయి ఎత్తు తక్కువగా ఉంటే రిజెక్ట్, అమ్మాయి బొద్దుగా ఉంటే రిజెక్ట్. సో ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా వచ్చినాయి? పేరెంట్స్ నుంచి వస్తున్నాయి. సో పేరెంట్స్ ఫస్ట్ అవేర్నెస్ ఇవ్వాలి పిల్లలకి. ముందు నుంచే చిన్నప్పటి నుంచి నర్చర్ చేయాలి. ఎలా ఉండాలి, మనం ఎలా చూడాలి, అవతల వాళ్ళని ఎంపతీగా చూడడం. అంటే అవతల వాళ్ళలో లోపాలు ఉంటాయి, ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి, ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. సో ఆ లోపాన్ని మనం ఎత్తి చూపడం కాదు, అవతల వాళ్ళలో ఆ లోపాలు ఉన్నా వాళ్ళు ఎలా ముందుకు సాగుతున్నారు అనేది మనం గుర్తించగలిగి వాళ్ళ భావాలను అర్థం చేసుకోగలగాలి. అది మనం చిన్నప్పటి నుంచి నర్చర్ చేయాలి పిల్లలకి. అది పేరెంటింగ్లో ఖచ్చితంగా జరగాల్సినటువంటి అంశం. సో స్కూల్లో టీచర్స్ బాడీ బేస్డ్ టీజింగ్ ఆర్ బులియింగ్ ఎలా ఆపాలి? టీచర్స్ స్కూల్లోనే ఎక్కువ టైం ఉంటుంది తర్వాత కదా. సో స్కూల్లో కాలేజెస్లో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఎక్కడ అంటే క్లాస్ రూమ్. క్లాస్ రూమ్లో ఒకవేళ లావుగా ఉంటే సేమ్ అదే చెబ్బి అని ఇలాంటి మాట్లాడడము, టీచర్స్ కూడా ఏదో నిక్ నేమ్స్తో పిలవడము, ఫ్రెండ్స్ కూడా ఏదో ఒకటి టీజింగ్ చేయడము, ఎలాగోలా వాళ్ళని హేళన చేస్తూ ఉంటారు. ఏమనంటే జస్ట్ కిడింగ్ యార్ అని అంట, సింపుల్గానే వేస్తారు. కానీ అవతల వ్యక్తి దాన్ని తీసుకుంటున్నారు కదా, అది ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ మనం చూసుకుంటే రీసెంట్ స్టడీస్లో 13 years అమ్మాయి యూకేలో తను ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్ యూస్ చేస్తూ నాకు ఇలాంటి ఫీచర్స్ ఉన్నటువంటి ఫేసే కావాలి అని సర్జరీస్ కోసం వచ్చింది. అది అప్పట్లో బాగా వైరల్ అయింది లాస్ట్ ఇయర్. సో అంటే 13 years అమ్మాయికి ఎందుకు అంత అవేర్నెస్ వచ్చింది, బాడీ ఇలాగే ఉండాలి, ఈ ఫీచర్స్ ఇలాగే ఉండాలి అని. ఇలా స్కూల్లో కూడా తనని ఎక్కిరించడం. మెయిన్ రీజన్ అక్కడ ఏం జరిగిందంటే స్కూల్లో తనకి బుల్లింగ్ జరిగింది. నీ ఫీచర్స్ ఇలా బాగాలేవు, నువ్వు ఇలా పెడితేనే బాగున్నావు అని అనడం వల్ల. సో స్కూల్లో కూడా ఏంటంటే ఒక సపోర్టివ్ గ్రూప్ ఉండాలి. 0 tolerance రూల్స్ అనేవి అప్లై చేయాలి ఖచ్చితంగా. ఇలాంటి బుల్లింగ్ అని జరగకూడదు, బాడీ షేమింగ్ లాంటివి అసలు జరగకూడదు అనేవి ఖచ్చితంగా వాళ్ళు పాటించగలగాలి. అండ్ టీచర్స్ ముందుగా పాటించాలి. పిల్లల్లో కూడా అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేయాలి. టీచర్స్ చెప్పేదే ఎక్కువగా వింటారు, ఎక్కువ టైం అందులోనే ఉంటున్నారు కాబట్టి. ఈవెన్ ఇప్పుడు మీరు ఎక్కడ ఏ స్కూల్లోనే అబ్జర్వ్ చేయండి, ఓకే బుల్లింగ్ లేదనుకోండి, కానీ పిల్లలు కూడా పిల్లల్ని అనుకుంటున్నారు, ఈవెన్ టీచర్స్ని అంటున్నారు. సో ఈ నేచర్ అనేది ఖచ్చితంగా స్కూల్లో ఎంతైతే టైం ఉంటున్నారో వాటికి అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేయడం, ఒక కౌన్సిలర్ ద్వారా వాళ్ళతో మాట్లాడించగలగడం, ఏదైనా ఉంటే హెల్ప్ కోసం వాళ్ళని మనం మాట్లాడించగలిగే ఉండడం, ఇది స్కూల్లో ఖచ్చితంగా చేయాల్సినటువంటి అంశాలు. సో అన్రియలిస్టిక్ బ్యూటీ స్టాండర్డ్స్ రావడంలో సినిమాలు కానీ సోషల్ మీడియా ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? ఖచ్చితంగా మీడియానే కదండి ఎక్కువ మనం చూపించేది. అన్రియలిస్టిక్ స్టాండర్డ్స్ అంటే ఇప్పుడు మనం అన్నాం, ఇందాక కూడా చెప్పుకున్నాం, మూవీస్లో యాక్టర్స్ ఉన్నారంటే ఖచ్చితంగా బాడీ ఇమేజ్ ఇలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్గా మన చిరంజీవి గారి ఒక మూవీ వస్తుంది. సో ఆయన ఇంతకుముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు చాలా తిన్గా చక్కగా తయారయ్యారు. చూస్తే ఇప్పుడు యంగ్ అన్నట్టు కనబడుతున్నారు. అంటే ఇది అన్రియలిస్టిక్ బ్యూటీయా లేకపోతే వాళ్ళు సర్జరీస్ ఏమైనా చేయించుకున్నారా అనేది అది వాళ్ళ పర్సనల్. బట్ అవతల వాళ్ళకి అది ఏమర్థం అవుతుంది, హీరో అంటే ఇలానే చూస్తారా? ఒక ఏజ్డ్ పర్సన్స్ కూడా ఇలా ఉండడం వల్ల అవతల వాళ్ళకి అది ఎలా తీసుకుంటున్నారు, ఇది వాళ్ళు స్టాండర్డైజ్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ మీడియాలో కూడా బ్యూటీ ప్రొడక్ట్స్ ఇచ్చే అడ్వర్టైజ్మెంట్స్లో అందంగా ఉంటే సక్సెస్ అయినట్టు ఇలా చూపించడం వల్ల అడ్వర్టైజ్మెంట్స్, ఓకే అందంగా ఉంటేనే మనకి రెస్పెక్ట్. ఈవెన్ మనము వర్క్ ప్లేస్లో కూడా చూస్తాం, మీ ఫిజిక్ ఇలా ఉండాలి, వాళ్ళే డిసైడ్ చేస్తారు. మీ డ్రెస్అప్ ఇలా ఉండాలి, మీరు ఇలా కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది, ఇలాంటి ఫుడ్డే మీరు ఫాలో అవ్వండి, ఇలాంటివి కూడా చెప్తూ ఉంటారు. సో ఈ స్టాండర్డ్స్ మనం ఎప్పుడు ఇస్తున్నామో అది అవతల వాళ్ళు అది ఖచ్చితంగా ఫాలో అయ్యేలా చేస్తున్నాం, అదే రొటీన్ అయిపోతుంది. ఇంకా అలా కాకుండా ఖచ్చితంగా వీళ్ళు సినిమాల్లో చూస్తున్నప్పుడు మేకప్తో ఎలా ఉంటున్నారో అన్రియలిస్టిక్ ఏదైతే పెట్టారో అలా వాళ్ళు ఏంటంటే కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలి. వితౌట్ మేకప్ ఎలా ఉంటారు, వితౌట్ మనము ఇదంతా ఎలా చేయాలి చూపించగలగాలి. అలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా కండక్ట్ చేయాలి. అండ్ సోషల్ మీడియాలో కూడా ఇన్స్టాగ్రామ్ కానీ ఇంకా మిగతా స్నాప్చాట్స్ కానీ ఇలాంటి యాప్స్ ద్వారా అవేర్నెస్ కలిగించగలగాలి పిల్లల్లో. టీనేజ్లకి ఖచ్చితంగా సోషల్ మీడియా అనేది ప్రొహిబిట్ చేయాలి, ఖచ్చితంగా రెస్ట్రిక్ట్ చేయాలి కొంత ఏజ్ వరకు. సో ఇలాంటివి ఖచ్చితంగా తీసుకురావాలి. అలాంటివి తీసుకొస్తేనే ఈ బాడీ షేమింగ్ కానీ బాడీ ఇమేజ్ ఇష్యూస్ కానీ చాలా వరకు తగ్గుతాయి. బాడీ పాజిటివిటీ అంటే ఏంటి, అది ఒక పర్సన్కి ఎలా హెల్ప్ చేస్తుంది? బాడీ పాజిటివిటీ అంటే ఇప్పుడు మేము చేసే థెరపీస్లో ఫస్ట్ వాళ్ళకి సెల్ఫ్ యాక్సెప్టెన్స్ నేర్పిస్తాం. బాడీ షేమింగ్ అనేటువంటి పిల్లలు ఎవరైనా మనకి కౌన్సిలింగ్కి వస్తే ఫస్ట్ వాళ్ళని యాక్సెప్టెన్స్, మీ బాడీ ఎలా ఉందో మీరు అలా యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. సెల్ఫ్ లవ్ నేర్పిస్తాం. సెల్ఫ్ లవ్లో ఏంటంటే మన బాడీని మనం ప్రేమించడం, మనల్ని మనం ఎలా ఉన్నామో అలా ప్రేమించడం, మనలో ఉన్న తప్పుల్ని ఒప్పుల్ని మనం తెలుసుకోగలగడం. అట్ ద సేమ్ టైం
అఫర్మేషన్స్, పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకోవడం. నా బాడీ నాకు అనుగుణంగా పనిచేస్తుంది, నాకు అవసరమైనప్పుడు ఇది మంచిగా పనిచేయగలుగుతుంది. సో ఐఎమ్ ఫీలింగ్ గ్రాటిట్యూడ్ ఫర్ దట్. మిగతా వాళ్ళతో పోల్చుకుని ఎప్పుడైతే ఉంటారో కంపారిజన్ తగ్గించాలి. నన్ను అడిగితే కంపారిజన్ ఈజ్ ద బిగ్గెస్ట్ థీఫ్ ఫర్ జాయ్ అంటాను. ఎందుకంటే ఆనందాన్ని పోగొట్టడంలో ఫస్ట్ కంపారిజనే. అది సోషల్ మీడియా అవ్వచ్చు, బయట ఎవరితోనో పోల్చుకోవడం అవ్వచ్చు. ఎప్పుడైతే పోల్చుకోవడం స్టార్ట్ చేస్తామో మనలో ఒక గిల్ట్ ఫీల్ కానీ డౌట్ కానీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇంట్లోనే ఉంటుంది, సిబ్లింగ్స్లోనే ఉంటుంది, రైట్. సో ఆ కంపారిజన్ చేసుకోవడం వల్లే ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఆ కంపారిజన్ని మనం తగ్గిస్తూ ఉంటాం. అండ్ అలాగే కొన్ని థెరపీస్ చేస్తూ ఉంటాం వాళ్ళకి. మా దగ్గరికి వచ్చి బాడీ షేమింగ్ వల్ల చాలామంది బాడీ డిస్మాఫిక్ డిజార్డర్ అన్నాం కదా, వాళ్ళకు ఉన్నటువంటి లోపాన్ని పదే పదే చూసుకుంటూ దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ వాళ్ళు బింజ్ ఈటింగ్కి అలవాటు అయిపోతుంటారు, అనరెక్సియా అవుతూ ఉంటుంది, బులిమియా, ఇలాంటి ఈటింగ్ డిజార్డర్స్ కొన్ని ఉంటాయి. అలాంటి వాటిల్లో ఎక్కువగా వెళ్తూ ఉంటారు. స్లీప్ ఉండదు వాళ్ళకి, చాలా స్ట్రెస్గా, యాంగ్జైటీగా, డిప్రెషన్కి లోనైపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి కొన్ని థెరపీస్ ద్వారా, సిబిటీ థెరపీ కానీ కావచ్చు, కొన్ని వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ థెరపీస్ కావచ్చు, ఇలాంటి చేయడం వల్ల వాళ్ళని బయటికి రావడానికి మేము ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ టైం. సో ఇది ఇవాల్టి మనోనేత్రం ప్రోగ్రామ్. మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్ తెలుగువారి గుండె చప్పుడు.